వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపాలిటీ 1వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న చింతల ఫణి సునీత శ్రీనివాసరెడ్డి ఓటర్లను మరొకసారి ఆశీర్వదించాలని కోరారు. మాజీ కౌన్సిలర్ గా అధికారంలో లేకున్నా వార్డు అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. ఇక తాను చేస్తున్న అభివృద్ధిని సాక్ష్యాలతో నిరూపిస్తానని, ప్రజలు దుష్ప్రచారాలను నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. ఈసారి కూడా తనను గెలిపించాలని వార్డు ప్రజలను వేడుకున్నారు. అందరికీ నమస్కారం. నేను కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నా. ఇంతకు ముందు కూడా ఇక్కడ నేను సిట్టింగ్ కౌన్సిలర్ని, ఇప్పుడు కూడా నేను మళ్ళీ కౌన్సిలర్గా పోటీ చేస్తున్నాను. కానీ పోయినసారి నేను కౌన్సిలర్గా అయినప్పుడు చేసిన పనులు గణేష్ మొత్తం వాళ్ళు మా ఫస్ట్ బాడీ తెలుసుకుంటారు. కనుక నేను దయచేసి వాస్తవాలను నమ్మండి. ఇప్పుడు ప్రతిదీ ఆయన వచ్చి మీ అందరితోటి కూడా చెప్పిండు, నేను నా చెల్లెని గెలిపిస్తే నేను అన్ని పనులు మీ వార్డులో ఎట్లాంటి సమస్యలు లేకుండా చూసుకుంటా అనేది. అందుకే నేను అందరికీ పెడుతున్నా. ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలతోటి, ఎంపీ గారి సహాయ సహకారాలతోటి, సీఎం రేవంత్ రెడ్డి గారి సహాయ సహకారాలతోటి అభివృద్ధి చేస్తా అనేది నేను అందరికీ వాగ్దానం చేస్తున్నా. అది అందరికీ నమస్కారం. నేను కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నా. ఇంతకు ముందు కూడా ఇక్కడ నేను సిట్టింగ్ కౌన్సిలర్ని, ఇప్పుడు కూడా నేను మళ్ళీ కౌన్సిలర్గా